వెల్కమ్ టు ది వ్యూ పాయింట్. నేను మోనిక. కర్గ్ను అమెరికా స్వాధీనం చేసుకోవచ్చు. ట్రంప్ ఇరాన్ ఆర్థిక జీవనాడి అయిన కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ఆంగ్ల పత్రిక ఫినాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మేము కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మా ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయి. కొన్నాళ్ళు ఆ ద్వీపాన్ని మా ఆధీనంలో ఉంచుకోవచ్చు కూడా. ఇరాన్ వద్ద ఆత్మరక్షణకు మరేమీ మిగిలిందని అనుకోవలేదు. ఒక్కసారి మేము దాడి మొదలు పెట్టాక దానిని చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇరాన్తో ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రౌండ్ ఆపరేషన్ చిట్ట చివరి ఆప్షన్ గా పేర్కొన్నారు. అంతేకాదు ఇరాన్ హార్ముజ్లో టోల్ వసూలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలపైన ట్రంప్ స్పందించారు. అదే నిజమైతే అమెరికా దానిని 2 నిమిషాల్లో మూసేయిస్తామని భరోసా ఇచ్చారు. సౌదీ, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ దేశాలు ఇరాన్పై తిరగబడుతున్నాయన్నారు. ఇక అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి దాదాపు 3,500 మంది మెరైన్లతో పశ్చిమాసియాకు చేరుకుంది. ఇది ఈ నెల 27న తమ సెంట్రల్ కమాండ్ పరిధిలోకి వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. యుఎస్ఎస్ ట్రిపోలిపై F-31లు సహా పలు యుద్ధ విమానాలను మోహరించవచ్చు. యుఎస్ఎస్ బాక్సర్తో పాటు షాండిగో నుంచి వచ్చిన ఇతర నౌకాదళ యూనియన్లు అదనపు బలగాలు పశ్చిమాసియాకు చేరుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధంలో కీలక దశలోకి 3,500 సైన్యంతో గ్రౌండ్ ఆపరేషన్కు అమెరికా సిద్ధమైంది. పశ్చిమాసియా యుద్ధం కీలక అంకానికి చేరుకుంది. నెల రోజుల పాటు యుద్ధం సాగిస్తున్న లొంగని ఇరాన్ను తుది దెబ్బతీయడానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధపడుతోంది. ఇరాన్ గడ్డపై భూతల దాడులు జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. 3,500 మంది మెరైన్లు సైనికులతో అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి ఈ నెల 27న పశ్చిమాసియాకు చేరుకుంది. జపాన్లో విన్యాసాలు చేస్తున్న ట్రిపోలి యుద్ధ నౌకను పశ్చిమాసియాకు తరలించారు. ఎన్ని దాడులు చేసినా ఇరాన్ లొంగే పరిస్థితి కనిపించకపోవడంతో ఆఖరి అస్త్రంగా భూతల దాడులు చేయడానికి అగ్రరాజ్యం సిద్ధమైంది. సైనికుల మోహరింపును యుఎస్ సెంట్రల్ కమాండ్ నిర్ధారించింది. ట్రంప్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతి రాగానే దాడులు ప్రారంభిస్తామని తెలిపింది. కాగా 844 అడుగుల పొడవుండే ట్రిపోలి నౌక 20 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తుంది. 44,000 టన్నుల బరువును మోసుకుపోగల ఈ నౌక ఒకే సమయంలో 20 F-358 స్టెల్త్ ఫైటర్లు, MV-22 ఆస్ప్రే విమానాలు, హెలికాప్టర్లను మోసుకుపోగలదు. కాగా ఇరాన్పై భూతల దాడికి పెంటగాన్ కొన్ని వారాల నుంచి సిద్ధమవుతోందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ కార్యాచరణలో ప్రత్యేక దళాలు, సాధారణ దళాలు కూడా ఉన్నాయి. అయితే ట్రంప్ ఏ ప్రణాళికకు ఆమోదం తెలుపుతారన్నది